కడప జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండుగను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఎటు చూసినా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచే ఏ వీధిలో చూసినా భోగి మంటల సంబరాలు దృశ్యాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో సంక్రాంతి ఉత్సవాల గురించి మా ప్రతినిధి చంద్రమోహన్ మరింత సమాచారం అందిస్తారు. కడప జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఎటు చూసినా కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా భోగి మంటలు వేసుకొని భోగి పండుగ చేసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం కడప నగరంలోని బెల్లంమండి వీధిలో ఎటు చూసినా కూడా మహిళలందరూ తెల్లవారుజామునే లేచి వారందరూ స్నానాలు ఆచరించి అలాగే భోగి మంటలు వేసుకున్నారు. దీంతోపాటు సంక్రాంతి పొంగల్ని కూడా వండే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సంక్రాంతి ఉత్సవాలకు సంబంధించి మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోగి యొక్క ప్రత్యేకత ఏంటి, భోగి పండుగ రోజున ఏ కార్యక్రమాలు చేశారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఈ భోగి పండుగ సందర్భంగా ఏ కార్యక్రమాలు నిర్వహించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అండి. మేము ఈ భోగి పండుగ సందర్భంగా ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి ఇక్కడ భోగి మంటలు వేసుకున్నాము. అలానే పొంగలి వండుకున్నాము. ఎందుకంటే సంక్రాంతి అంటేనే కొత్త పంట చేతికొచ్చే పండుగ కాబట్టి ముందుగా మేము పొంగలిని వండి పండుగను ప్రారంభించాము. అలాగే సాయంకాలం చిన్నపిల్లలకి భోగి పండ్ల కార్యక్రమం కూడా ఉంటుందండి. అలానే మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. అంటే అమ్మవారిని పసుపు ముద్దతో తయారు చేసి అమ్మవారిని 3 రోజుల పాటు పూజించి 4వ రోజు నిమజ్జనం చేసి అందరం సంతోషంగా ఆనందంగా జరుపుకుంటామండి. ఇక్కడ మా కాలనీ వాళ్ళం అందరం. బెల్లంమండి వీధికి సంబంధించిన మహిళలందరూ కూడా తెల్లవారుజామున లేచి స్నానాలు ఆచరించి పసుపు ముద్దతో అమ్మవారిని తయారు చేసి ఆ అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఇక్కడ భోగి మంటలతో ఈరోజు పండుగను ప్రారంభించారని తెలియజేస్తున్నారు. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీరు ఈ పండుగను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఓం గ్లం గణపతే నమః. ఈ సంక్రాంతి పండుగ మేము చాలా బాగా చేసుకుంటున్నామండి. మా వీధిలో వాళ్ళందరము మేము గత 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా చాలా ఉత్సాహంగా బాగా చేసుకుంటున్నాము. అందరం కలిసి కట్టుగా అందరం చాలా బాగా చేసుకుంటాము. ప్రొద్దునే భోగి పండుగ రోజు భోగి మంటలు వేసేసి మళ్ళీ అలాగే పొంగలి చేసి దేవుని పెట్టి సాయంత్రం పిల్లలకి భోగిలు కానీ మళ్ళీ మరుసటి రోజు కూడా అంతా అమ్మవారికి పొద్దున సాయంత్రము బాగా పూజలు చేసుకుంటాము. మళ్ళీ 4వ రోజు 3వ రోజు అట్లా అమ్మవారిని నిమజ్జనం చేసుకుంటాము. మేము అందరం బాగా చేసుకుంటామండి ఈ పండుగ. నమస్తే. తమ వీధిలోని మహిళలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఈ పండుగను నిర్వహిస్తామని చెప్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, అలాగే 3 రోజుల పాటు కూడా వైభవంగా ఈ పండుగ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్తున్నారు. మనకి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఈ 3 రోజుల పాటు పండుగను ఎలా జరుపుకుంటున్నారు? మహిళలంతా ఈ ప్రాంతంలోని మహిళలు ఏ విధంగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మేము ఈ పండగ 3 రోజులు చేసుకుంటామండి. ఫస్ట్ భోగి చేసుకుంటాము. భోగి రోజు తెల్లవారుజామునే అందరం తలంటి స్నానాలు చేసి భోగి మంటలు వేసుకుంటాము. పొంగల్ తయారు చేస్తాము. ఆ పొంగలి అమ్మవారికి పెడతాము. మళ్ళీ సాయంత్రం పిల్లలకి అందరికీ చిన్న పిల్లలకి అందరికీ భోగి పండ్లు పోస్తాము. ఇలాగే 3 రోజుల పండుగలు పిండి వంటలు చేసుకుంటాము. సంక్రాంతి రోజు 3 రోజుల పండుగ చేసుకొని తర్వాత గౌరమ్మను నిమజ్జనం చేసుకుంటాము. అందరం వీధిలో కలిసి 18 ఏళ్ళ నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. 4 రోజుల పాటు ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుని 4వ రోజున గౌరవమాను నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తామని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచే కూడా మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా అత్యంత ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నారు. ప్రధానంగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు ఈ పండుగను ఎలా సంబరం చేసుకుంటారు? ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఈ పండుగ అంటే తమకు ఇష్టమనే అభిప్రాయాన్ని కూడా ఇక్కడున్న చిన్నపిల్లలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కడప జిల్లాలోని ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో భోగి మంటలను నిర్వహించడం జరుగుతుంది. భోగి మంటలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైన పూజలు అలాగే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది.
జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అల్లెంగుండు ఎత్తడము, అలాగే ప్రత్యేకమైన పూజలు నిర్వహించడము, దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించడము, అంటే అది క్రిమినల్ యాక్టివిటీస్లో భాగంగా కాకుండా సహజంగా కోడి పందాలు నిర్వహించడంతో పాటు కొన్ని ఎడ్ల పందాలు తదితర కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.